ఇందిరాగాంధీ. భారత రాజకీయాలను ఇందిర ముందు, ఇందిర తర్వాత అని చూడాల్సిన రీతిలో దేశాన్ని ప్రభావితం చేశారామె. రాజకీయాల్లో ఆడవాళ్ల పాత్రని ఆరోవేలిగా భావించే సమాజానికి మహిళకు అధికారం దక్కితే ఏం చేయగలదో ప్రపంచానికి చూపించారు. 1966వ సంవత్సరంలో భారతదేశ తొలి మహిళా ప్రధానిగా ఎన్నికయ్యారు ఇందిర. ఇందిరాగాంధీ ఒక భారతదేశ రాజకీయాలనే కాదు, అంతర్జాతీయ మహిళా లోకానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన మహిళా నేత. 12 సంవత్సరాలలోనే వానరసేనని ఏర్పాటు చేశారామె. ఆ ఆడపిల్ల రాజకీయాల్లో ఏం చేయగలదులే అని భావించిన వాళ్ళు ఆమె వేసిన ఎత్తుగడలను చూసి బిత్తరపోయారు. గరీబీ హటావో నినాదంతో దేశంలోని 90% ప్రజలను తన వైపుకు తిప్పుకున్నారామె. ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అని అనేవారు అప్పటి నాయకులు. అప్పటి భారత రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే అది ఇందిరాగాంధీయే అని చెప్పుకోవచ్చు. హరిత విప్లవం, క్షీర విప్లవంతో గ్రామీణ భారతావనిని కొత్త పుంతలు తొక్కించారామె. ఇలా ఇందిరాగాంధీ లీడర్ ఆఫ్ మాసెస్ గా నిలిచారు. పాలిట కల్ప వృక్షము, పెరుగు భూమలో కమ్మని తనము, ప్రేమను పంచే అమ్మ రూపము, ఇందిరమ్మ ఇంటింటి దీపము, ఇందిరమ్మ ఇంటింటి దీపము. గూడు గూడు కల్పించింది, తోడు నీడ తానే అయ్యింది, గుండె పగిలిన పేద రైతును గుడి దేవతలా ఓదార్చింది, గుడి దేవతలా ఓదార్చింది. అంజే ఇంకే జరిగిందా అదన భుజం మీద జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కొనసాగిద్దాం ఇందిరా మహాశయాలను, కొనసాగిద్దాం, 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 కొనసాగిద్దాం ఇందిరా మహాశయాలను, కొనసాగిద్దాం, కొనసాగిద్దాం, కొనసాగిద్దాం. ఇందిరాగాంధీ జయంతికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ముందుగా పట్టణ అధ్యక్షుడు హరీష్ గారిని మాట్లాడాల్సిందిగా తెలియజేస్తున్నాం. కార్యకర్తలకు, నాయకులకు, యువకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా నాయకులు సురేమోహన్ రెడ్డి గారికి, గోవింద వీణ గారికి, కృష్ణ గారికి, అలాగే యూత్ ప్రెసిడెంట్ అంజనేయ గారికి అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇందిరాగాంధీ జయంతి పురస్కరించుకొని ఘనంగా నిర్వహించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఇందిరమ్మ చేసినటువంటి సేవలు నిరస్మరణీయము. ఆమె చేసినటువంటి సేవలు ఇప్పటికీ కొనసాగిస్తున్నాము. ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇందిరమ్మ ఆత్మ భరోసా కానీ అసలు కార్యక్రమంలో ఎన్నో సేవలు చేసినందుకు ఆమె పేరు మీద ఎన్నో కార్యక్రమం నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన మాజీ భారత ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి 108వ జయంతి సందర్భంగా చౌరస్తాకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సూర్యమోహన్ అన్న గారికి, మర్కేల్ మండల అధ్యక్షులు వెలుగొంద వీరన్న గారికి, ఓబీసీఎల్ అధ్యక్షులు కృష్ణయ్య గారికి, మర్కేల్ పట్టణ అధ్యక్షులు హరీష్ కుమార్ గారికి, అలాగే యూత్ కాంగ్రెస్ మర్కేల్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అంజనీల్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి మండల స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ గారి అభిమానులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, మనం ఇందిరాగాంధీ చరిత్రను తెలుసుకోవాలనుకుంటే ఆమె తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే 1971లో మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ శత్రుదేశం మన ఇండియా మీద దాడి చేయడానికి వస్తే వారిని ధీటుగా ఎదుర్కొని ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమణకు గురి కాకుండా అక్కడి పాక్ దేశాన్ని తోకముడిచేటట్టు ఆమె చేయడం చాలా గొప్ప విషయం. అలాగే మన భారత ప్రధానిగా ఎన్నుకోబడిన తర్వాత అప్పటి భారత ఆర్థిక వ్యవస్థ కానీ, ఆహార ధాన్యాల కొరత కానీ ఎంతో చాలా ఇబ్బందికరంగా చేస్తున్న సమయంలో అర్థ విప్లవం ద్వారా వ్యవసాయ రంగాన్ని వృత్తులగించడం, అందరికీ కూడా బట్టలు కానా మకానా అనే ఒక ప్రోగ్రాంతో అన్ని భారత ప్రజలకు అందరికీ కూడా ఎన్నో విశేషమైన సేవలు అందించినందుకు గాను ఆమెకు మన భారత ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం భారతరత్న
అవార్డు కూడా స్వీకరించడం జరిగింది. రానున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆనాటి నుండి నేటి వరకు కూడా ఎక్కడ ఎటువంటి ఏ అంశం తీసుకున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇంద్రమ్మ పేరు మీదనే కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాం. ఆనాడిచ్చిన ఇంద్రమ్మ ఇండ్లే ఈనాటి వరకు పల్లెల్లో కానీ, గ్రామాలలో కానీ, తాండాలలో కానీ, పట్టణాలలో కానీ ఉన్నాయంటే ఆనాడిచ్చిన ఇంద్రమ్మ ఇండ్లే కనిపిస్తున్నాయి. కానీ గత 10 సంవత్సరాల కాలంలో వెళ్ళినటువంటి సన్యాసులు ఒక్క ఇల్లు కూడా మంజూరు కాకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు 449 భూములు మనం పరిశీలన చేసినట్టయితే ఆనాడు ఇందిరాగాంధీ గారి హయాంలోనే ఇచ్చిన భూములు, తర్వాత గత ప్రభుత్వము వారిని గుంజుకొని వారికి నానా ఇబ్బందులను రైతులను గురి చేయడం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడున్న మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఆనాడు ఏదైతే మన భూములు లేని రైతులకు భూములు ఇచ్చి మనం ఆదుకున్నామో అటువంటి భూములను మళ్ళీ తిరిగి వారికి అందే విధంగా మన ప్రియతమ నాయకులు పర్ణికారెడ్డి గారు కానివ్వండి, శివకుమార్ రెడ్డి గారు కానివ్వండి, మన సూర్యమోహన్ గారు కానివ్వండి, రైతులను అందరినీ సమావేశపరిచి వారికి మళ్ళీ తిరిగి వారి భూములు వారికి అందజేయ విధంగా కృషి చేస్తున్నందుకు వారికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను మిత్రులారా. మరికల్ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరము ఈరోజు 108వ ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని వచ్చిన ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా 10 సంవత్సరాలు వెళ్ళిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి పథకాలు చేపట్టలేదు. మొదటగా మనము 2023న మనము గెలిచి 1 సంవత్సరం లోపలే మర్కెల్ గ్రామం లోపల, మర్కెల్ మండలం లోపల ఇంతవరకు దాదాపు 100 ఇళ్ల వరకు పై చిలుకు ఇచ్చి ఈరోజు కొనసాగుతున్నవి. దాదాపు 70 ఏళ్ల వరకు నడుస్తున్నవి. ఆ ఘనత మా కాంగ్రెస్ పార్టీకే దక్కింది. మరి ఆ యొక్క పర్ణికారెడ్డి గారికి దక్కింది. ఎందుకంటే గత ప్రభుత్వం లోపల ఎలాంటి పనులు చేయగలలేదు. ఇప్పుడు మనము అధికారం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకోలేదు. కానీ ఇందిరాగాంధీ ఆశయాలు కొనసాగిస్తూ ఈరోజు ఇందిరాగాంధీ ఇల్లు ఈరోజు మరికల్ మండలంలో కొనసాగుతున్నామంటే ఆ యొక్క ఘనత ఇందిరాగాంధీ స్ఫూర్తిగా తీసుకొని ఉన్నాము. ఎందుకంటే ఇంతవరకే రామకృష్ణ గారు క్లుప్తంగా ఒక్కొక్కటి విడివిడిగా చెప్పిండు. దాన్ని పరిగణలోకి తీసుకొని మనం కూడా ముందు సాగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రాబో కాలం లోపల మనము స్థానిక ఎన్నికలు అతి సమీపంలో ఉన్నవి కనుక మనము ముక్తకట్రంగా ఉండి అందరం ఒకటే ఉంటేనే తప్పకుండా గెలుస్తాము. కనుక ఇప్పటి నుండి ఏకతాటిపై ఉండే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. దాన్ని చేతినిచ్చే విధంగా మన కుమ్మం శంకరెడ్డి గారు అందరినీ పిలుచుకొని తప్పకుండా ఆ యొక్క అందరి ఏకతాటిపై తీసుకునే బాధ్యత మన స్థానిక ఎమ్మెల్యే గారికి, శివకుమార్ రెడ్డి గారికి ఉంది. కనుక ఇప్పటి నుండి మనసులో ఎలాంటి భేదాలున్న పక్క తీసుపెట్టి తప్పకుండా మనం కొనసాగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాటి సమావేశానికి వచ్చేసిన కాంగ్రెస్ అభిమానులకు, కాంగ్రెస్ పెద్దలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే అభివృద్ధి అక్కడనే జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ చేసినటువంటి సంస్కరణలు కానీ దేశానికి ఎలలేని సేవ చేసింది ఎవరైతే ఉన్నారంటే ఆ ఉక్కు మనిషి భారతరత్న ప్రధాని ఇందిరాగాంధీ తప్ప ఇంకా ఎవరు చేయలేదు. అట్లాంటిది ఎవరు చేయరు. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ మిగతా ఎక్కడెక్కడ రాష్ట్రాల్లో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కానే అభివృద్ధి జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఎవరు చేయలేని పని మన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అంత విలువైన పనులు ఎవరు కూడా చేయడం లేదు. అదేవిధంగా మన నారాయణపేట జిల్లాకు సంబంధించి ఇంతకుముందు 10 ఏళ్ళు ఉన్న గవర్నమెంటు ఏ పని చేయలే. ఇప్పుడు మన చిట్టం పర్ణికారెడ్డి గారు చేస్తున్నారు. అందుకే అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన ప్రభుత్వమే ఏదైనా చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వమే చేయాలి. మిగతా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం చేయలేదు. అందుకే ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు ఇందిరాగాంధీ జయంతి వేడుకలకు మర్కెల్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ వెరిఫికేషన్ అందరూ తెలుపుతున్నాను. ఈరోజు 108వ జయంతి మన ఇందిరాగాంధీ జరుపుకోవడం
మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి మహిళ మన ఇందిరమ్మ గాంధీ గారికి చెందుతుంది. ఆమె ఒక ఆడపడతనకుండా వచ్చి మన ప్రజల కొరకు ఆమె ఎంతో సేవలు చేసింది. అంతేకాదు తొలి ప్రధానమంత్రిగా మహిళగా మన ఇందిరమ్మ గాంధీగా తగ్గుతుందని కోరుతున్నాను. అదేవిధంగా శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ కానీ ఇంకా ఏ దేశాలైనా సరే మొత్తం దాడికి వస్తే ఖండించి ముందు నుండి ఒక జవాన్లకు ముందు నుండి అన్ని ఎదుర్కొని మన దేశానికి ఎంతో సేవలు చేసింది. అదేవిధంగా మనతో ఉన్నటువంటి పేద ప్రజల కొరకు ఆమె నడుపుకట్టి పేదలకు ఇల్లు నిర్మించడం జరిగింది అప్పట్లో. అదేవిధంగా ఆమె చేసినటువంటి సేవలు మనం కూడా మర్చిపోదని చెప్పి మన రేవంత్ రెడ్డి అని అనుకో, మన పన్నికమ్మని అనుకోండి, శివకుమార్ అనుకోండి. అదేవిధంగా మన మండలంలోని ఇప్పటికే 200-300 వరకు ఇల్లు ఇచ్చిండ్రు. ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వండి. ఇందిరాగాంధీని ఎప్పటికీ మర్చిపోం మనము. ఎందుకంటే వాళ్ళు వేసే అడుగులో మన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుండి వాళ్ళ ఆశలను నెరవేరుస్తుందని ఈ విధంగా తెలియజేస్తున్నాను. కానీ ఒకటే దురదృష్టం, ఇంత సేవ చేసినట్టు మన భారతదేశానికి ఒక మహిళని చంపడం అంటే మన దురదృష్టకరము. అది చెప్పిన వాళ్ళకే వదిలేస్తున్నాము. కానీ ఇప్పటి వరకైనా సరే ఎప్పుడైనా సరే ఏదైనా ఇల్లు ఇవ్వాలంటే మాత్రం కాంగ్రెస్ గవర్నమెంటే. ఎందుకంటే పేదల ప్రదర్శన ఉండేది ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు. ఇందిరాగాంధీ భారత రాజకీయాలను ఇందిర ముందు ఇందిర తర్వాత అని చూడాల్సిన రీతిలో దేశాన్ని ప్రభావితం చేశారు ఆమె. రాజకీయాల్లో ఆడవాళ్ల పాత్రని ఆరోవేలిగా భావించే సమాజానికి మహిళకు అధికారం దక్కితే ఏం చేయగలదో ప్రపంచానికి చూపించారు. 1966వ సంవత్సరంలో భారతదేశ తొలి మహిళా ప్రధానిగా ఎన్నికయ్యారు ఇందిరాగాంధీ ఒక భారతదేశ రాజకీయాలనే కాదు, అంతర్జాతీయ మహిళా లోకానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన మహిళా నేత. 12 సంవత్సరాలలోనే వానరసేనని ఏర్పాటు చేశారు ఆమె. ఆ ఆడపిల్ల రాజకీయాల్లో ఏం చేయగలదులే అని భావించిన వాళ్ళు ఆమె వేసిన ఎత్తుగడలను చూసి బిత్తరపోయారు. గరీబీ హఠావో నినాదంతో దేశంలోని 90% ప్రజలను తన వైపుకు తిప్పుకున్నారామె. ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అని అనేవారు అప్పటి నాయకులు. అప్పటి భారత రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే అది ఇందిరాగాంధీయే అని చెప్పుకోవచ్చు. హరిత విప్లవం, క్షీర విప్లవంతో గ్రామీణ భారతావనిని కొత్త పుంతలు తొక్కించారామె. ఇలా ఇందిరాగాంధీ లీడర్ ఆఫ్ మాసెస్గా నిలిచారు.